ఆగు ఆగు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున దూతకు అర్హత లేదంటివా? ఎంత మాట. ఇది జాత పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గో పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అట్టి సుభిక్షకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వపితామహుడు, ఈ గురుకుల శాంతవాహనుడు శివ సముద్రముడయ్యగు గంగా గర్భమున జనయించలేదా? ఈయనదేవి కులము. నాతో చెప్పించదమయ్యా. మా వంశము మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్యయగు అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగా పరాశరుని, వృత్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవురాండ్రైన మా పితామహి అంబికతో, మా తండ్రి పిన్న పితామహిగా అంబికలతో, మా తండ్రి పాండురాజు ధర్మ నిర్మాణచరుడని కీర్తించబడుతున్న విదురదేవుని కనలేదా? సందర్భములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో నీచమైనది కాగా నేడు కులము అని వ్యర్థ వాదములెందుకు?